క్రీస్తు యేసును గురించి బోధించే ఉపదేశకులుగా ఎంతమంది ఉన్నప్పటికీ క్రీస్తు సువార్తను వెల్లడి చేసిన అపోస్తులుడైన పౌలు కేవలము క్రీస్తును నా శరీరములో చూపించడానికి అనుగ్రహం పొందినవాడని చెప్పుకున్న పౌలు ఆయన అంటున్నాడు, మీకు 10,000 మంది ఉపదేశకులు ఒకవేళ ఉన్నారేమో, కానీ తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను, కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. మనము భక్తులను పోలి నడుచుకోవాలి సోదరులారా. ఈ ఉపదేశకులను పోలి నడుచుకున్నట్లయితే మీ జీవితాలు చివరికి అవమానపరచబడతాయి. ఈనాడు క్రీస్తును గురించి ప్రకటన చేసే బోధకులే లేరు. అపోస్తులుడైన పౌలు కేవలము ఎక్కడ క్రీస్తు సువార్త లేదో ఆ ప్రతి చోట క్రీస్తును ప్రత్యక్షపరచుటకు తండ్రి నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. కనుక నేను క్రీస్తునే ప్రకటన చేశాను. భూ దిగంతముల వరకు కూడా అపోస్తులుడైన పౌలు ప్రకటించింది క్రీస్తు సువార్తనే. ప్రాముఖ్యముగా ఈ సంగతి ఆయనే తెలియచేస్తాడు. అయితే నేను క్రీస్తు సువార్తను ప్రకటించాను కనుక మీకు ఎంతోమంది ఈ వాక్యాన్ని పట్టుకొని నేను బోధకుడిని అని చెప్పి చాలామంది మీకు బోధలు చేయడానికి మరి బయలుదేరిన వారు ఉండవచ్చు. కానీ మీరు నన్ను మాత్రమే పోలి జీవించండి. కనుక క్రీస్తును ప్రకటించేవారు ఎంత అధికారాన్ని కలిగి ఉన్నారో, ఎంత ఆధిక్యతను దేవుని వలన పొంది ఉన్నారో మీరు గమనించి మనము అపోస్తుల యొక్క బోధను అనుసరించాలి, అపోస్తుల యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి, వారి యొక్క ప్రవర్తనను అనుసరించి మనం ప్రవర్తించాలి. కానీ మనకు ఈ కాలంలో ప్రస్తుతం ఏదో బోధకులు అనిపించుకుంటున్న వాళ్ళు వాళ్ళ యొక్క మాటలను బట్టి నడుచుకున్నట్లయితే మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతను చూడవలసి వస్తుంది సోదరులారా.